మొత్తానికి బడ్జెట్ కేటాయింపుల్లో హైదరాబాద్కి అయితే ఊపిరి తీసుకునేలా ఈసారి బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయి. దాదాపుగా 10,000 కోట్ల రూపాయలని హైదరాబాద్ కోసం ఇచ్చారు. మహానగరికి ఊపిరి బడ్జెట్లో గ్రేటర్ అభివృద్ధికి 10,000 కోట్ల కేటాయింపు. బల్దియా, జలమండలి, మెట్రో, హైడ్రాకు పెద్దపీట. ఇక లండన్ థేమ్స్ నది తరహాలో మూసీని కూడా సుందరీకరించబోతున్నారట. ఇక హైదరాబాద్తో పాటుగా జీహెచ్ఎంసీ, జలమండలి, మూసీ సుందరీకరణ, ఎంఎంటీఎస్, హెచ్ఎండిఏ, హైడ్రా, ఎయిర్పోర్ట్ మెట్రో, హైదరాబాద్ మెట్రో, పాతబస్తీ మెట్రో, ఓఆర్ఆర్ వీటన్నింటికి బడ్జెట్లో కేటాయింపులు అయితే చేశారు. ఇక డబల్ ఇండ్లు పూర్తి చేయబోతున్నారు. మరో 100 ఈవీఎం ఛార్జింగ్ స్టేషన్లు తీసుకురాబోతున్నారు. సున్నా బిల్లులకు హైదరాబాద్లో ఉన్నటువంటి గృహజ్యోతి పథకం కింద సున్నా బిల్లుల కోసం 360 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు. ఇక ఓయూ మహిళా వసతికి 200 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక డబల్ ఇండ్లు కూడా పూర్తి చేస్తామని ఈ బడ్జెట్లోనే హామీ ఇచ్చిండ్రు. ఇక నీమ్స్ అభివృద్ధికి 61 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇక పాత బస్తీ ఇక మొదలెట్టొచ్చు. మెట్రోకు పాత బస్తీ విస్తరించేదానికి మెట్రోకి 1,100 కోట్లను ఈ బడ్జెట్లో కేటాయించడంతో ఇది ఇక పాత బస్తీ మీదుగా కూడా పరుగులు పెట్టబోతుంది. సో ఇక దీంతో పాటుగా ఇవి బడ్జెట్కు సంబంధించి ఇక గ్రేటర్ హైదరాబాద్కి అయితే ఒక ఊరట దక్కిందని చెప్పొచ్చు. ఇవి ఇక గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించినటువంటి వార్తలు.